నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు రోషిని. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా బీజేపీ మారిందని అన్నారు. అసత్య ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. జగిత్యాల కేంద్రంగా పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేశారని అన్నారు. బోర్డుపై నిలదీస్తే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఎప్పుడు వస్తుందో సమాధానం చెప్పాలని అన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 25,000 ఇస్తానని మరో ఎంపీ బండి సంజయ్ ప్రజలను మభ్యపెట్టాడని అన్నారు. కేంద్రంలో ఉన్నది మీరే కదా, తక్షణం కేంద్రాన్ని ఒప్పించి ఎప్పటి నుండి 25,000 పంచుతారో తేదీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒక్క సీటు రాగానే ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకొనేది లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జడ్జిలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలు సాధించిన ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని బీజేపీ నేతలు గమనించాలని అన్నారు. కంట్రీలో ఒక సెక్యులర్ రాష్ట్రంలో ఇటువంటి రాకూడనటువంటి చర్చలు రావడం జరిగింది. ఇది దేశానికి మంచిది కాదు. కొన్ని సందర్భాలలో ఓట్లు ఆవేశంతో వేస్తే వేయవచ్చు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే బీజేపీ పార్టీ కావచ్చు. బీజేపీ పార్టీ చాలా సందర్భాలలో అబద్ధాలు మాట్లాడుతుంది. ఇక ఉదాహరణ, ఈ జగిత్యాల గడ్డ మీద కూర్చుంటే మనలో లేదు, రాష్ట్రంలో లేదు, మాయమైపోయింది. ఈ రాష్ట్రంలో కూడా మీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా చేసిండు. జాతీయ స్థాయిలో మీకు అధ్యక్షుడు లేడు, ఇంకో పార్టీ లేదు. మీరు ఆలోచించుకోవాలి, మమ్మల్ని ఆలోచించుకున్నాడు కాదు. మాది బలమైనటువంటి శక్తివంతమైన పార్టీ, 70 లక్షల మెంబర్షిప్ కలిగినటువంటి రాష్ట్ర స్థాయిలో అనేక మంది రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, అనేక మంది కార్పొరేషన్ చైర్మన్లు, జడ్పీ మెంబర్లు, ఎంపీపీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నస్పూర్ కాలనీలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. భారత్ బంద్కు టీబీజీకేఎస్ టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. రైతులు స్వచ్ఛందంగా కనీస మద్దతు ధర కోసం భారత్ బంద్కు పిలుపునిచ్చారని చెప్పారు. ఈ బంద్లో అన్ని వర్గాలు, వ్యాపార సముదాయాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం 3 రైతు బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఇప్పటికే ప్రైవేట్ పరం చేస్తున్న ఉద్యోగాలను ఊడగొడుతుందన్నారు. కార్మిక వర్గం దేశవ్యాప్త సమ్మె చేసి కేంద్ర బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించారని చెప్పారు. ఇప్పుడు రైతు బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ కేంద్ర చర్చల ప్రతినిధి ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి డి అన్నయ్య, కౌన్సిలర్లు కుర్మిల్ల అన్నపూర్ణ, బండి పద్మ, హైమద్, పూదారి కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఓడ్నల రాయమల్లు, మాజీ సర్పంచులు కమలాకర్ రావు, గోపాలరావు, టీబీజీకేఎస్ నాయకులు వెంగళ కుమారస్వామి, తొంగల రమేష్, జిలుముల రాయమల్లు, పాకం నాగేష్, గడ్డం మల్లయ్య, అక్కురి సుబ్బయ్య, ముక్కెర వెంకటేష్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అదేవిధంగా టీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీబీజీకేఎస్ యూనియన్ వారు అందరం కూడా రేపు జరగబోయే భారత్ బంద్ ఏదైతే రైతుల విషయంలో నరేంద్ర మోడీ అవలంబిస్తున్న నిరంకుశమైన పోరాటానికి, మన రైతులు వ్యతిరేక విధానాన్ని ఆయన ప్రవేశపెడుతున్న జీవోలను, ఆ రైతు ఎంత 6 కాలం కష్టించి శ్రమించి పనిచేసిన ఆ ఒక్క ధాన్యానికి కూడా కనీసం గిట్టుబాటు ధర లేకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ఉన్న రైతు సంఘాలు, రైతులు, కార్మికులు, కర్షకులు, వర్తకులు అందరూ కూడా రేపు బంద్ను విజయవంతం చేయాలి. ఢిల్లీని దిగ్బంధం చేసిన పంజాబ్, హర్యానా అన్ని రాష్ట్రాల రైతులకు మద్దతుగా రేపు 8వ తారీఖు నాడు దేశవ్యాప్త భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం, స్థానిక శాసనసభ్యులు దివాకర్ రావు గారి ఆదేశాల ప్రకారం నస్పూర్ మున్సిపాలిటీ మొత్తం రేపు బంద్లో పాల్గొనవలసిందిగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తూ, రేపటి బంద్లో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం, టీఆర్ఎస్ పార్టీ మరియు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కార్యకర్తలు విధిగా పాల్గొని తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమంలో మన సత్తా అయితే చాటినామో దానికి తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 3 రైతు
వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించాలని, అలాగే రేపు తీసుకురాబోయే విద్యుత్ బిల్లును కూడా ఉపసంహరించాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తూ వెనుక విరిగే విధంగా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనుక తీసుకొని రద్దు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే దేశానికి, రాష్ట్రానికి కానీ ఈ దేశానికి వెన్నెముక లాంటి రైతులందరినీ కూడా ఈరోజు వారు పండించే పంటనే ఈరోజు దేశం మొత్తం కూడా మరి తిండికి మరి ఈరోజు తింటున్నామంటే రైతులు లేదే ఈ ప్రభుత్వాలు లేవు. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్యాయం చేసే విధంగా చట్టాలు తీసుకొచ్చిండు. దానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు వారి యొక్క ధర్నాకు, బంద్కు పూర్తి స్థాయిగా మేము మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఈ కోల్బేడు ప్రాంతమైన వ్యాపారస్తులు కానీ, ఆటోలు కానివ్వండి, అదేవిధంగా స్వచ్ఛందంగా మరియు సహకరించి ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సవరణల చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటంకు మద్దతుగా మంగళవారం తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు తెలిపారు. సోమవారం తన నివాస ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ బంద్లో నియోజకవర్గంలోని రైతులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ దేశంలో రైతులకు నష్టం కలిగేలా కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవసాయ సవరణల చట్టం తీసుకొచ్చిందని ఆరోపించారు. ఈ చట్టంను వ్యతిరేకిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామాకు సిద్ధపడ్డారంటే దీనివల్ల రైతులకు ఎంత నష్టం కలుగుతుందో అర్థమవుతుందని ఆయన తెలిపారు. తెలంగాణతో పాటు దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లును వ్యతిరేకిస్తున్నా ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్న కేంద్రం తీరు మారకపోవడం సరికాదన్నారు. వెంటనే ఈ బిల్లు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గాదె సత్యం, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. పార్లమెంట్లో బిల్లు మరి ప్రవేశపెట్టి ఆమోదించిన సందర్భంలో యావత్ భారతదేశంలో కేంద్రంలో ప్రవేశపెట్టి బిల్లుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సందర్భాలు అందులో ముఖ్యంగా రైతు పండించిన పంటకు గతంలో మినిమం సపోర్ట్ ప్రైస్ దాన్ని తీసేసి దిశగా అనుకోండి, ఇదే రైతు పండించిన పంటను వ్యాపార సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఉండే దిశగా ఆ రకంగా చేయడం వల్ల భవిష్యత్తులో తాను పండించిన రైతు ఎక్కడైనా అమ్ముకున్న దిశగా మరి ఈ చట్టాలు తీసుకురావడం వల్ల ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం అది ఆలోచించుకోవాలి. మద్దతు ధర లేకపోతే రైతు పూర్తిగా నష్టపోయే కార్యక్రమం ఉంటుంది. ఇది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే ఈ రేపు ధర మొదటిసారి పెట్టినా మళ్ళీ మేము ఇంతకే కొంటామంటే వాళ్ళు విధులేని పరిస్థితి, అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాగా ఏఐసీసీ పిలుపు మేరకు వ్యవసాయ సవరణల చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా మంగళవారం తలపెట్టిన భారత్ బంద్ను అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలని హాజీపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట రవి కోరారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరుగాలం శ్రమించి పంట పండించడం ద్వారా దేశానికి అన్నం పెట్టే రైతులు నేడు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం రైతాంగం ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సవరణల చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అధ్యక్షురాలైనటువంటి సురేఖ మేడం గారి ఆదేశాల అనుసారం మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఈరోజు రైతులకు, రైతు సంఘాలకు మద్దతుగా రేపు జరగబోయే భారత్ బంద్లో పాల్గొనడానికి సంపూర్ణ మద్దతు పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు రైతులకు కానీ, రైతు సంఘాలకు కానీ మద్దతుగా ప్రతి మండల కేంద్రంలో భారీ సంఖ్యలో రైతులు మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలందరూ ఎలక్షన్లో నీకు తగిన గుణపాఠం చెప్పిరని చెప్పి ఈరోజు కేంద్రంపై యుద్ధం, మేము కూడా కేంద్రం పైన రైతులకు సపోర్ట్ చేస్తూ రేపు తలపెట్టిన రైతు బంధులో పాల్గొంటామని పిలుపునియడం కేటీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇది సిగ్గుచేటు. ఏ మాత్రం మీకు సిగ్గుచరం ఉన్నా కూడా మీరు సన్న రకం వడ్లు పెట్టమని చెప్పారు. ఆ వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి అన్నం పెట్టే రైతునే ఈరోజు మీరు ఇన్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి మీకు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. తప్పకుండా మేము భారత్ బంద్ను విజయవంతం చేసి రైతుల పక్షాన నిలబడి రైతుల పక్షాన కొట్లాడతామని ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడు వెన్నంటూ ఉండి రేపు జరపతలపెట్టిన భారత బంద్కు మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమసాగర్ గారి నాయకత్వంలో, సురేఖమ్మ మా టీసీసీ ప్రెసిడెంట్ సురేఖమ్మ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున
రైతులకు మద్దతుగా బంద్లో పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చేయడం ఎందుకు బాయ్కాట్ చేయడం అంటే బీజేపీకి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసినట్టు వాళ్ళు నిజంగా నిరసన తెలుపదలుచుకుంటే వ్యతిరేకంగా సభలో ఉండి వ్యతిరేకంగా ఓటేస్తే వాళ్ళకి ఇలా బంద్లో పాల్గొనే హక్కు ఉండేది. కాబట్టి రేపు బంద్ గురించి వాళ్ళకు మాట్లాడే హక్కు లేదు. రేపు జరగబోయే భారత్ బంద్ తెలంగాణలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా జరిగే బంద్గా గుర్తించాలని. కాగా ఏఐసిసి పిలుపు మేరకు వ్యవసాయ సవరణల చట్టంకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా మంగళవారం తలపెట్టిన భారత్ బంద్ను అన్ని వర్గాలు జయప్రదం చేయాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంకం నరేష్ కోరారు. మంచిర్యాల జిల్లా పట్టణంలోని మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతులు నేడు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కోసం రైతాంగం ఆందోళన చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ సవరణల చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు తలపెట్టిన భారత్ బంద్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. ఆదేశానుసారం రేపు భారత్ బంద్కు మద్దతుగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆరుగాలం కష్టపడి పంట పండించి దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు పండిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్న సందర్భంలో అయ్యా మనకు గిట్టుబాటు ధర కల్పించండి అని చెప్పి రైతులందరూ రోడ్లెక్కి మరి మొత్తుకున్నప్పటికీ కూడా మొద్దు మీద నిద్రపోయిన దున్నపోతున్న వాళ్ళలాగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ రైతుల భారత్ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ చేతులెత్తి మరి నమస్కరించు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే రైతన్నగా ఈరోజు కష్టకాలంలో ఉన్నారు. రైతుకు రక్షణగా మనం నిలబడదాం. వారిని ఆదుకోవడానికి రేపు జరిగే భారత్ బంద్లో మనం పాల్గొని స్వచ్ఛందంగా మనందరం పాల్గొన్నట్లయితే, వ్యాపార సంఘాలందరూ కూడా సహకరించినట్లయితే మరి ఆ బంద్ విజయవంతం అవుతుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మరి రైతు సంఘాలను పిలుచుకొని వారి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, పండిన పంటకు గిట్టుబాటు ధర కానీ, మొన్న నల్ల చట్టాలు తీసుకురావడం జరిగింది. వ్యవసాయానికి వ్యతిరేకంగా 3 చట్టాలని పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానికి వ్యతిరేకంగానే ఈరోజు మరి ఏదైతే రైతులు మరి ఉద్యమించారో దానికి వారికి న్యాయం జరిగే విధంగా రేపు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా మరి రైతులకు రక్షణ పెట్టిన దేశం మన భారతదేశం. ఎంత కష్టకాలం ఉన్నప్పటికీ రైతు తన కన్నీరును వ్యవసాయానికి నీరులా పోసి పంట పండిస్తే ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు లాలూచిపడి అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని లాంటి వాళ్ళ సంస్థలకు అంటుంటూ ఇది సిగ్గుచేటు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే రైల్వేను ప్రైవేట్ పరం చేస్తుంది. అదేవిధంగా విమానాలు ఈరోజు దానిలో ప్రైవేట్ పరం చేస్తుంది. టెలికాం రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేసింది. ఈరోజు రైతును కూడా వదిలిపెడతలేదు. ఈ నరేంద్ర మోడీ రైతు ఉసురు తప్పకుండా తాకుతుంది. ఈ దళార్లకు గీయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, వాళ్ళ పండించిన పంటకు రైతు ధర నిర్ణయించుకోలేకపోతాడు. రైతు కేంద్రం తీసుకువచ్చే రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ తలపెట్టిన భారత్ బంద్కు ప్రజలంతా సహకరించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు కేంద్రం తీసుకువచ్చే రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలని కోరుతూ తలపెట్టిన భారత్ బంద్కు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఢిల్లీ సరిహద్దులలో గడ్డకట్టే చలిలో రైతు వ్యతిరేక బిల్లుల నిర్వీర్యం కోసం లక్షలాది రైతులు నిరసన తెలుపుతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని, రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్త సత్తయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగళి రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్, పట్టణ ఉపాధ్యక్షులు ఆరిఫ్, ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్, మైనారిటీ అధ్యక్షుడు నవాబ్ ఖాన్, కాంగ్రెస్ నాయకులు ముక్రంజా, వెంకటేష్, పెట్టం శ్రీను, ఆయిల విజయ్, వెంకటేష్, మల్లిక్, సిఫత్ ఖాన్, జంగం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక బిల్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాబోయే రోజులల్లో ఈ రైతు శాపం ఇది మామూలు విషయం కాదు. కనీసం దాన్ని మోడీ గారికి దృష్టి కేంద్రీకరమై అది మార్చుకొని ఈ రైతుల శాపం తలగద్దని, ఈ రైతులను గోసవుచ్చుకోవద్దని, ఈ చరిత్రలో ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద రైతులు ఇంత పెద్దగా ధర్నా చేసిన చరిత్ర కూడా లేదు.
దాన్ని కొద్దిగా గమనించుకొని నువ్వు దృష్టి తెచ్చుకొని ఆ దృష్టితోటి ఈ రైతులని గుసవుచ్చుకోవద్దని నువ్వు కొద్దిగా మనసు మార్చుకోవాలని మేమందరం రేపు 8వ తారీఖున అన్ని పార్టీల నాయకులు అన్ని రైతులు ఈ రైతుల వ్యవహారం కానీ కాబట్టి ఇక్కడ ఉన్న బిజినెస్దారులు కానీ ఎవరు కానీ మాకు అందరు సహకరించి బంద్ చేయాలని కోరుకుంటూ ఈ బంద్కు మా తరపున అందరూ మద్దతు తెలపాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా మరి రైతులకు రాబోయే రోజుల్లో మరి తిండి దొరకక వారి పంట పొలాలనే కూలీగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కార్పొరేటెడ్ సంస్థలకు కొమ్ముగాస్తున్నటువంటి మోడీ మరి ఆ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని లక్షలాది మంది ఢిల్లీలో మరి చలిని కోర్చి చాలా హర్షణీయం మరియు శోచనీయం కూడా ఎందుకంటే రైతులనేది విరిచేది అక్కడ మోడీ అనుకున్నాం, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వారు కూడా 2,1800 అని చెప్పి సన్నవాట్లు వేపించి జబర్దస్తిగా వాళ్ళకు మద్దతు ధర ప్రకటించకుండా మరి ఇప్పుడు ఈ యొక్క రైతులకు సపోర్ట్ చేయడం అనేది చాలా అభినందనీయం కేసీఆర్ గారిది. మరి అది ఈ యొక్క బంద్ కార్యక్రమం రేపు కూడా మా కార్యకర్తలంతా కూడా వచ్చి సహకరించి రేపు కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుతాను. కుమ్రంభీం మహబూబాబాద్ జిల్లాలోని కొండపల్లి దిగడలో పులుల దాడిలో మరణించిన నిర్మలా విఘ్నేష్ కుటుంబ సభ్యులను అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ని ఆదేశించారు. వ్యక్తిగతంగా చెరో 10,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం మంత్రి బాధిత కుటుంబాలకు అందించారు. ఐటీడీఏ నుంచి ఒక్కొక్క బాధిత కుటుంబానికి 25,000, టీఆర్ఎస్ పార్టీ తరపున ఒక్కొక్కరికి 20,000 ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. అదనంగా మరో 70 కెమెరా ట్రాస్ ఫారెస్ట్ శాఖకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర రేంజ్ల నుంచి పెంచికల్పేటకు అదనంగా 40 మంది సిబ్బందిని తరలించేలా నిర్ణయించారు. మంత్రి వెంట కోనేరు కోనప్ప, జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, పిఎస్సి సిఎఫ్ ఆర్ శోభ, కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. గత కొండపల్లి గ్రామ పరిధిలో 29కి ఒక అమ్మాయిని, నిర్మల అనే అమ్మాయిని, 17 సంవత్సరాల అమ్మాయిని ఇక్కడ పత్తి ఏరుతున్న సమయంలో మరి టైగర్ పెద్ద పులి వచ్చి అటాక్ చేయడము, కాకుండా నిర్మల ఎవరైనా ఉన్నారా రోజు కూడా ఎవరు ఉన్నావా బాబు? కడెం ఎంఎస్ఓ ఖానాపూర్ పాత్రికేయులు పాలకుర్తి శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం గుండెపోటుతో మృతి చెందాడు. తన మృతి తీరని లోటని, మంచి మిత్రుడిని కోల్పోయామని బ్రైట్వే డైరెక్టర్ మహమ్మద్ మౌలానా అన్నారు. సోమవారం పాలకుర్తి శ్రీనివాస్ అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. మందమరి పట్టణం క్రీడలకు ఎంతగానో పేరుగాంచిందని సింగరేణి యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడల అభివృద్ధికి కృషి చేయాలని వరంగల్ డీఎస్పీ రవి పేర్కొన్నారు. స్థానిక సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో మార్స్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఫుట్బాల్, హాకీ స్టిక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థులకు తగిన శిక్షణతో దేశం గర్వించదగ్గ క్రీడాకారులకు అందించాల్సిన బాధ్యత ఉంటుందన్నారు.
సింగరేణి యాజమాన్యం సైతం క్రీడాకారులను ఆదరించాలని కోరారు. విద్యార్థులకు, యువకులకు క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మహేష్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. సాయంకాలం సమయం లోపల మార్స్ ఫుట్బాల్ ఫౌండేషన్ మిత్రుడు మహేష్ గారి ఆధ్వర్యం లోపల మరి ఈరోజు సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మరి మార్స్ ఫౌండేషన్ ఫుట్బాల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మరి హాకీ స్టిక్లు, అదేవిధంగా పిల్లలకు, చిన్నపిల్లలందరికీ కూడా ఫుట్బాల్ కూడా మరి పంచడం జరుగుతుంది. మరి అదేవిధంగా మన సింగరేణిలో మరి గతంలో సింగరేణి స్పోర్ట్స్లో చాలా వైభవంగా జరిగేది, అది అంతరించిపోతూ ఉన్నది. దాన్ని మరొక్కసారి మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, తర్వాత సింగరేణి గనిలో పనిచేస్తున్నటువంటి కార్మిక తల్లిదండ్రులందరూ కూడా, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా స్పోర్ట్స్పై ఎక్కువ మక్కువ చూపెట్టి ఎంకరేజ్ చేసి పిల్లల్ని మరి భావితరానికి మన ఇండియా తరఫున ఫుట్బాల్ మరియు హాకీ గేమ్కి ఎంకరేజ్ చేస్తూ మరి బాగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రత్యేకంగా మరి వారికి తల్లిదండ్రులకు విన్నపం చేస్తున్నాం. జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ అనిల్ ఓ పండ్ల దుకాణ యజమానిని దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డాడని షాపు యజమాని డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. శనివారం ఓ పండ్ల షాపు యజమానిని నానా బూతులు తిట్టి దుర్భాషలాడడం డీఎస్పీని కలిసి ఈ విషయమై తెలుపగా ట్రాఫిక్ ఎస్ఐతో మాట్లాడతానని చెప్పడంతో షాపు యజమాని ఆదివారం యథావిధిగా షాపు తెరిచాడు. ఆదివారం ప్రొద్దున మళ్ళీ పండ్ల దుకాణం వద్దకు వచ్చి మళ్ళీ దుర్భాషలాడటంతో పాటు నానా బూతులు లాడి కొట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయమై పండ్ల దుకాణ యజమానిని అడగగా గత 2 రోజులుగా ట్రాఫిక్ ఎస్ఐ దుకాణం వద్దకు వచ్చి నానా బూతులు తిడుతూ ఉన్నాడని తెలిపాడు. खींच लिए सो, मारे सो, करे सो, पूरा सीसी कैमरे में रिकॉर्ड है, पूरा प्रूफ है मेरे पास. बता दूं मैं, प्रूफ भी है मेरे पास. कौन कर रहे हैं सब? ट्रैफिक एसआई अनिल. रहमतुल्लाहि व बरकातुहू. यहाँ पर जो व्यापारी है सो फ्रूट्स का कारोबार कर रहे हैं. कल इन्होंने फ़ोन पे इत्तला दी असलम ने कि यहाँ पर ट्रैफिक एसआई की जानिब से इनको हरासमेंट किया जा रहा है और इनके वालिदैन को बुरे गालियाँ दी जा रही हैं और इनको लाठी से इनको भी मारा भी गया, फ़ोन भी खींच दिया गया. तो मैंने जाके इनके साथ एक वफद के साथ हम लोग अपनी टीम के साथ हम लोग यहाँ पर डीएसपी वेंकटरमना साहब से जाके शिकायत की और हम एसपी मैडम साहिबा से मुतालिबा कर रहे हैं कि फ़ौरन ये जो एसआई है ट्रैफिक एसआई के खिलाफ सख्त से सख्त कार्रवाई की जाए, वरना मजलिस इत्तेहादुल मुस्लिमीन खामोश बैठने वाली जमात नहीं है. ये मजलूमों के खिलाफ जो भी मजलूमों के ऊपर जो तकलीफें दी जा रही है, इसके ऊपर हम लोग बराबर जमहूरी अंदाज में आवाज़ उठाएंगे. రైతు సంఘాలు ఇచ్చిన భారత్ బంద్ పిలుపులో సింగరేణి కార్మికులు పాల్గొని గనుల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయాలని ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. వారి నివాసంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మతోన్మాదాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ నేడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులను రబ్బర్ బుల్లెట్లతో కాల్చడం సిగ్గుచేటన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న పెన్షన్ సమస్యలు యాజమాన్యం తీర్చడంతో పాటు సీఎంపీఎఫ్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండి కార్మిక సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ, నాయకులు గంగిరెడ్డి, వినయ్ కుమార్, సంజీవరెడ్డి, ఆంజనేయులు, మొండి రమేష్, శ్రీధర్ రావు, గిరిప్రసాద్, పాషా తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి పర్సన్స్కి పెన్షన్ 4-5 వేల రూపాయలు నష్టం జరుగుతుంది. అట్లా కాకుండా చివరి 10 నెలలు బేసిక్ మీద 26 మస్టర్ మీద లెక్కలో తీసుకొని పెన్షన్ గతంలో లెక్కించేవాళ్ళు అదే పద్ధతిలో లెక్కించాలని చెప్పేసి మేము కమిషన్ కోరాం. అట్లనే ఇవాళ సింగరేణిలో కొంతమంది కార్మికులు ఆనాడు చదువు లేక పేర్లు తప్పుబడి, ఇంటి పేర్లు తప్పుబడి వేరే పేర్ల మీద పనిచేశారని ఇప్పుడు వాళ్ళకి ఆధార్ కార్డులో వేరే పేరు ఉంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ దొరకడం లేదు. మళ్ళీ ఇవాళ సీఎంపీఎఫ్ ఆఫీసులో పరిస్థితి ఏంటంటే ఆఫీస్ గోదావరి కల్లో ఉన్నా దానిలో సరైన సిబ్బంది ఉండరు, కార్మికులకు సరైన సమాధానాలు ఇవ్వరు.
దానివల్ల ఇక్కడ ఉన్న ఉపయోగం లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి రెగ్యులర్గా 5 రోజులు, 2 రోజులు ఎట్టా మీకు సెలవులు ఉంటాయి, మిగిలిన 5 రోజులైనా రెగ్యులర్గా సీఎంపీఎఫ్ ఆఫీస్ నడపాలి, సీఎంపీఎఫ్ చిట్టీలు వెంటనే ఇవ్వాలని, పెన్షన్ సమస్య పరిష్కారం చేయాలి. గతంలో ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు కార్మికుడు రిటైర్మెంట్ అయ్యే రోజునే ఆ నెల 30వ తారీఖు నాడు ఆయనకి సీఎంపీఎఫ్ చెక్కుని పెన్షన్ శాంక్షన్ లెటర్ని ఇచ్చేవాళ్ళు. ఇవాళ అదంతా పోయి 6 నెలలైనా సంవత్సరమైనా పెన్షన్ రాకుండా, సీఎంపీఎఫ్ రాకుండా కార్మికులు ఆఫీసు నుంచి తిరుగుతున్నారు. దీన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల 9న ఆదివాసీ హక్కుల నిర్బంధ దినంగా భావిస్తూ జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేయనున్నట్లు ఆదివాసీ సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొమురంభీం జిల్లా తిర్యాని మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై చూపెడుతున్న వివక్షకు వ్యతిరేకంగా డిసెంబర్ 9 నిర్బంధ దినంగా భావిస్తూ జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు గిరిజన నాయకులు పేర్కొన్నారు. 9వ తారీఖు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారుల దిగ్బంధం ఏజెన్సీ ప్రాంతాల్లో బంద్కు అందరూ సహకరించాలని, ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల తుడుందెబ్బ అధ్యక్షుడు వేడ్మ భగవంతరావు, జిల్లా ఆదివాసీ ఉపాధ్యాయ సంస్కృతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కోట్నాక ప్రవీణ్, ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు నాగేష్, ఆదివాసీ నాయకులు వెంకటేష్, శ్రీరాములు, ఆదివాసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ జాతీయ రహదారి దిగ్బంధాన్ని విజయవంతం చేయాలని తిర్యాని మండలం నుంచి ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది. మా ఆదివాసీ సమాజం యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ హక్కులను విఫలం చేయడమే జరుగుతుంది. ఏ ఒక్క హక్కును కూడా కల్పించడం లేదు. కాబట్టి ఈ డిసెంబర్ 9ని రాష్ట్ర దిగ్బంధన దినంగా మేము ప్రకటించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 రాష్ట్రగడంలో కూడా విఫలం. నాన్ ఏజెన్సీ గ్రామాలను ఏజెన్సీ గ్రామాల్లోగా గుర్తించడం కూడా అందులో కూడా విఫలం. ఆర్ఓఆర్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ నూతన రెవెన్యూ చట్టం ఏజెన్సీలో అమలు నిలిపివేయాలి. జీవోఎంఎస్ నంబర్ 3ను చట్టం చేయడంలో కూడా విఫలమైంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 9ని మా ఆదివాసీ హక్కుల దినంగా ప్రకటించడం జరుగుతుంది. అన్యాయంగా కొనసాగుతున్న లంబడోళ్లను, వాళ్ళకే ముఖ్యమైన పదవులు రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ని కూడా ముఖ్యమంత్రి అవగాహన లేక మంత్రి పదవి ఇవ్వడం కూడా చాలా బాధాకరమైన విషయం ఆదివాసులకు. ఇలాంటి చెప్తా ఉంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి చాలా ఆదివాసులకు అన్యాయం చేస్తున్నాడు, చాలా ద్రోహం కూడా చేస్తున్నాడు. ఆదివాసుల పోడు భూములకు నేటి వరకు హక్కు పత్రాలు కూడా కల్పించడం లేదు. ఆదివాసులకు డిసెంబరు 9 తారీఖు కలిసి వచ్చింది కాబట్టి డిసెంబర్ 9 తారీఖు నుండి ఏది చేసినా కానీ మాకు ఆదివాసులకు డిసెంబరు ఒక హక్కుల దినంగా మేము ఆదివాసులం అందరం భావించి 9 తారీఖు రోజున ఆసిఫాబాద్ కేంద్రంలో ఉద్యోగస్తులు మరియు ప్రజలు అందరూ అన్ని సంఘాలు మాత్రం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జయప్రదం చేయాలని నేను తుడుందెబ్బ నుండి అందరికీ నేను కోరుతున్నాను. జన్నేరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి సకాలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పలు అంశాలపై చర్చించారు. ఇరిగేషన్ కెనాల్ భూములు కబ్జాకు గురవుతున్నాయని సమావేశంలో చర్చించినా గానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఇరిగేషన్ ఏఈపై సభ్యులు కోఆప్షన్ మెంబర్ మున్వర్ అలీఖాన్, ఎంపీటీసీ రియాజ్, వైస్ ఎంపీపీ వినయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు చెక్ పోస్టుల వద్ద ధాన్యం వాహనాలను ఆపివేస్తున్నారని, దానితో రైతులు నానా ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుందని వారు అన్నారు. అటవీ శాఖ అధికారులు టైగర్ జోన్ పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని సభ్యులు అన్నారు. అధికారులు మండలంలోని సీజ్ చేసిన ఇసుకలపై ఎందుకు టెండర్లు వేయడం లేదని సర్పంచ్ ఆశారాజ్ రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. గోదావరి ప్రాంతాల్లో ఇసుక రీచ్లు ఏర్పాటు చేయడం వలన సులభతరంగా ఉంటుందని వారు అన్నారు. సర్వసభ్య సమావేశం 3 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్నారు తప్ప చర్చలో జరిగిన సమస్యలను అధికారులు పరిష్కరించడం లేదని వారు అన్నారు. కొందరు అధికారులు మాత్రం సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారని అన్నారు. మండలంలో నెలకొన్న సమస్యలను అధికారులు పరిష్కరించాలని సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సరోజన రవీందర్రావు, జెడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీపతి బుచ్చన్న, తహసీల్దార్ పుష్పమాల, ఎంపీడీఓ అరుణారాణి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇసుకలు కూడా లేవు. మీకు ఎప్పుడైనా దయచేసి సభ్యులు గౌరవ పెద్దలు ఎవరైతే డయాస్ మీద ఉన్నారో ఒకసారి విజిట్ చేయండి. అది కరెక్టా కాదు అంటే ఆయన ఇంకా అడగలుకోవడానికి ఏదో మేము ఇచ్చాను నువ్వు చేస్తాను నేను దొరకబెట్టుకుంటాం అసలు నేను నడవనీయం అని చెప్పి ఈ పద్ధతిలో కొద్ది కక్ష సాధింపు జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ మాత్రమైన రెస్పాన్స్ ఇచ్చి రీచ్ ఏర్పాటు చేయడం అనేది అభినందనీయం. ఒకటేంటంటే అది అలా కాకుండా ఈ గోదావరి ఏదైతుందో అక్కడ బిడ్డ మాత్రం కరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఎన్ని ట్రిప్పులు లేపారు, అక్కడ ఇచ్చేవాళ్ళు ఎవరు, ఏమైనా 1-2 తీసుకున్నారా, తీసుకోలేదా? అలాంటిది ఇంకా మీకు మూమెంట్ రాలేదు. కానీ పేపర్లో మాత్రం వచ్చింది పెద్ద ప్రారంభించాము అని చెప్పి. దానికి మనకు అది నిరుపయోగంగా ఉంది, అది మనకు ఉపయోగపడేది కాదు కనుక ఉపయోగపడేలాగా చేయాలి. ఇంకోటి ప్రత్యేకంగా జన్నారంలో ఉన్నటువంటి ఏవైతే బ్రిక్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళు పూర్తిగా దాని మీదనే డిపెండ్ అయ్యి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది వాస్తవం. ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరికీ తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. మరి వాళ్ళని ఇసుక వచ్చింది సీజ్ చేస్తూ ఉన్నారు. మరి సీజ్ చేసే అధికారం ఉన్నప్పుడు మళ్ళీ బ్రిక్ ఇండస్ట్రీకి పర్మిషన్ ఎందుకు ఇచ్చినట్టుగా లాస్ట్ టైం కూడా మాట్లాడారు. వాళ్ళకి లీగల్గా పర్మిషన్ ఇవ్వండి, వాళ్ళని పట్టుకోవద్దు. లేదు అని అంటే అది మీరు చేయకూడదు అని అలాగైనా చేయాలి. గ్రామ సభల ద్వారా గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతాయని మండల జెడ్పీటీసీ వేల్పుల రవి అన్నారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ కుమ్మరి తిరుపతి అధ్యక్షతన గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ వేల్పుల రవి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ షేక్ సఫ్దర్ అలీ, ఎంపీపీ గుర్రం మంగా, శ్రీనివాస్ గౌడ్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రామంలో పారిశుద్ధ్యం, పల్లె ప్రగతి పనులు, వీధి దీపాలు, రోడ్లు, డ్రైనేజీల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శీలం సూరమ్మ చిన్నయ్య, పంచాయతీ కార్యదర్శి జాడి క్రాంతి, విద్యుత్ లైన్మెన్ వినోద్, అటవీ శాఖ బీట్ అధికారి స్వర్ణలత, ఉప సర్పంచ్ సుద్దాల సురేందర్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడు వేల్పుల సాగర్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, నారాయణరావు, చిన్నయ్య, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో సోమవారం టీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. మంచిర్యాల జిల్లా లక్షర్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ 8/12/2020 మంగళవారం రోజున భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అన్ని వర్గాల ప్రజలు సహకరించి రైతుకు అండగా నిలవాలని అన్నారు. కేంద్రం తీసుకువచ్చే వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులని, వాటి ద్వారా కార్పొరేట్లకు లాభం చేకూరి రైతు బికారిగా మారే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షులు అంకతి రమేష్, కోఆప్షన్ సయ్యద్ అలీ, కౌన్సిలర్లు ఒరగంటి శ్రీకాంత్, చాతరాజు రాజన్న, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, బాకం లచ్చన్న, గంగాధర్, కాంతయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిందో దానికి నిరసనగా ఢిల్లీలో కేంద్ర లెవెల్లో ఈరోజు అన్ని రాష్ట్రాల రైతులు ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మన తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ రైతాంగానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు భారత్ బంద్కి ఇచ్చినటువంటి సందర్భంగా ఈ రైతు సంఘాలకు మద్దతుగా సంస్థలకి ఈరోజు రైతాంగం యొక్క కష్టాన్ని నమ్మే విధంగా ఈరోజు ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజులలో ఈ చట్టం వల్ల రైతులకు తీరని అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈరోజు మార్కెటింగ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి ఈరోజు ప్రైవేటీకరణను ఈరోజు పెంపొందిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఈ రైతు చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మనందరం రైతులతో సహా మన టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతుతో పూర్తి ఉద్యమం చేపట్టడంలో భాగస్వామి అవుతుందని చెప్పేసి కోరుకుంటాము. జై తెలంగాణ. రైతులు చేపట్టినటువంటి భారతదేశ బంద్ కార్యక్రమం రేపు చేపట్టినటువంటి బంద్ కార్యక్రమానికి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ప్రకటించిన సందర్భంగా ఈనాడు లక్షపేట మండల మరి మున్సిపాలిటీ శాఖ ఆధ్వర్యం లోపల ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మరి రైతు వ్యతిరేక చట్టాలపై ఏదైతే రైతులు మరి గత 2-3 నెలలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు, దానికి మద్దతుగా ఈనాడు మరి లక్షపేట మండల మరియు మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం లోపల మరి భారీగా ఈనాడు లక్షపేట
మున్సిపాలిటీ అదేవిధంగా మండల్ రైతులందరూ ఒక భారతదేశంలోనే ఒక రైతు బంద్ సందర్భంగా ఈనాడు ఢిల్లీలో కూడా అన్ని పార్టీలు నిరాహార దీక్షలు కావచ్చు, రాస్తా రోకలు కావచ్చు, రైతులకు నష్టపోయేటువంటి సందర్భంలో అన్ని పార్టీలు ఢిల్లీలో దాదాపు 3-4 రోజుల నుంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా పోయేటట్టు మరి ఏదైతే మోడీ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాన్ని వెనుకపుచ్చుకునేటట్టు సందర్భంగా మరి మనందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొని అదేవిధంగా లక్షపేటలోని అన్ని వ్యాపార సంస్థలు కానీ హోటల్స్ కానీ చిన్న చిన్న చాయ్ టేలర్లు కానీ అన్నీ తప్పకుండా మాకు సహకరించి బంద్ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రవెల్లి రఘునాథరావు మాట్లాడుతూ దుబ్బాక నుండి హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకొని విజయడంగా మోగించిందని, అలాగే 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రేపటి బంద్లో టీఆర్ఎస్ పార్టీ పాల్గొంటుందని ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన బీజేపీ పార్టీని ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందుగుల శ్రీనివాస్, మల్లేష్, జోకుల శ్రీదేవి, తుల మధుకృష్ణమూర్తి, తిరుపతి రెడ్డి బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీకి భారీ మెజారిటీ తోటి 48 సీట్లు వచ్చినాయి. చాలా మంచి ఓట్ పర్సెంటేజ్ వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ప్రజలందరికీ జిహెచ్ఎంసీ ఓటర్లకు ధన్యవాదాలు. మంచిర్యాల నుంచి కూడా చాలామంది కార్యకర్తలు వెళ్ళి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో పనిచేయడం జరిగింది. మొన్న ఏదైతే రైతులకు సంబంధించి అంటే రైతులకు స్వేచ్ఛనిచ్చే మంచి బిల్లులను పాస్ చేస్తే వాటికి ఏ కారణం లేకుండా వాస్తవంగా చెప్పాలంటే రైతులను మోసం చేసింది కేసీఆర్. రైతుల ద్రోహి కేసీఆర్. వాళ్ళకి సన్నవడ్లు ఏమని చెప్పిండు, వేసినాక ఇవాళ సన్నవడ్లను కొనుగోలు చేయట్లేదు, వాళ్ళకి కనీస మద్దతు ధర 2500 ఇవ్వట్లేదు, రుణమాఫీ లేదు, ఏదైతే ప్రధానమంత్రి ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నదో ఫసల్ యోజన అది కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో లేదు. సో రైతులను మోసం చేసేది కేసీఆర్. రేపు ఇదే విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అందరు రైతులకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు తెలంగాణ వస్తే ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు కోరుకున్నారో అవన్నీ ఒక భారతీయ జనతా పార్టీతో అవుతాయని చెప్పేసి ఈరోజు దుబ్బాకలో ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టారు. ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీతోటి ఈరోజు బీజేపీ ఏదైతే రైతు బిల్లు ప్రవేశపెట్టిందో దానికి వ్యతిరేకంగా మేము కూడా వాళ్ళకి మద్దతు పలుకుతాం. కేసీఆర్ అనడం చాలా సిగ్గుచేటనే విషయం. రైతులను మొదటి నుంచి ఎన్నికలు మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు రైతులను మోసం చేసింది ఎవరంటే అది ఒక కేసీఆర్ గారు అని చెప్పేసి బల్ల గుద్ది చెబుతున్నాం. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ జెండా ఎగరేసే దిశగా ఉంటామని చెప్పేసి మనం చేసుకుంటాం. తెలంగాణ ఉద్యమ గాయకుడు దరువు భూమేష్ అకాల మరణం తీరని లోటని పలు దళిత ప్రజా సంఘాల నాయకులు బాధాకరం వ్యక్తం చేశారు. గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దిబీఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, కళాకారుడు జహంగీర్, కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు బింగిస్వామి, కుర్మ సంఘం పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం పాల్గొన్న పేద కళాకారుల పరిస్థితి ఉద్యోగాలు రాక అందరిది భూమేష్లనే ఉన్నదన్నారు. ఆత్మాభిమానంతో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటున్న కళాకారుని కారు రూపంలో మృత్యు కబలించిందన్నారు. తెలంగాణ పోరాటంలో ప్రచురితమైన అన్నిటికీ తన జీవితాన్ని త్యాగం చేసిన ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ప్రజా సంఘాల నాయకులు డిబిఎఫ్ ఏగొండ స్వామి, తుమ్మ శ్రీనివాస్, దుబ్బాక యాదగిరి, సిద్ధాల రవి తదితరులు పాల్గొన్నారు. ఆశయం కోసం ఆ తమ్ముడు ఆశయం కొత్త సమాజం కావాలి, ఒక నూతన సమాజం కావాలి, ఓ దోపిడీ పీడన లేని, కుల అసమానత లేని ఒక సమాజం కావాలని కళాకారుడిగా పాట పాడాడు. కళాకారులు చాలామంది ఉంటారు, రాజకీయ కళాకారులు ఉన్నారు, చాలా కళాకారులు ఉంటారు. కానీ ప్రజా కళాకారుడిగా తన జీవితాంతం కొనసాగించాడు. అతి చిన్న వయస్సు, ఒక కూతురు ఉంది, భార్య ఉంది, ఇల్లు కూడా సరిగా లేని పరిస్థితి, అత్తగారింటి కాడ కొన్ని రోజులు ఉంటుండే.
సభ పెట్టుకుంటామని ఈ రోజు వస్తుందని కూడా మనం కలలో కూడా అనుకోలేదు. ఒక పేద కళాకారుని జీవితం ఎట్లా ఉంటుందో జరుగుతుంది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మన కళాకారులు వచ్చినటువంటి ఆయన సన్నిహితులు, సోదరులు, మిత్రులు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన యొక్క మదిని స్మరించుకుందాం. ముందుగా తన బ్రతికే ఉద్యమం తెలంగాణ రాష్ట్రమే కాకుండా అనేక రకాల ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమంలో ఆర్నిచల్ తన ఆట పాట ద్వారా ప్రజలలో పోయినటువంటి బిడ్డ భూమేష్ నిన్న అంబేద్కర్ వర్ధంతి నాడు మందమరి మండలం క్యాతన్పల్లి మున్సిపాలిటీ భగత్ సింగ్ నగర్కు చెందిన పానుగంటి స్వాతి అనే యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సాయంత్రం పట్టణంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం స్వాతి గత కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతూ స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఈ మధ్య కాలంలో మొహంపై అలర్జీ ఏర్పడి ఇంటి నుండి బయటకు రాకుండా ఉండి మానసికంగా వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులో వెల్లడించారు. ఈ మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ రవిప్రసాద్ తెలిపారు. నేటి సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.